నాలుగు రకాల కొంబూచా రిలీజ్ అవబోతూ ఉంది. కొంబూచా సాఫ్రాను, కొంబూచా బటర్ఫ్లై పీ అండ్ అలోవెరా జ్యూస్. గుడ్ మార్నింగ్ మేడం. సిప్స్ కాఫీ 3-in-1 ఇన్ సిద్దిపేట ఫ్యాక్టరీ. ఆయిల్ ఎసెన్షియల్ హెయిర్ ఆయిల్, ఎసెన్షియల్ ఆయిల్స్ ఇవన్నీ త్వరలో లాంచ్ కాబోతూ ఉన్నాయి అన్నమాట. ఇవి శరీరంలో సంబంధించిన బాడీగా ఎక్స్టర్నల్గా యూజ్ చేసేటువంటి గోంగరాజా హెయిర్ ఆయిల్ రాబోతూ ఉంది, త్వరలో లాంచ్ కాబోతూ ఉంది. వెరీ గుడ్. ఇవన్నీ మనం చూసినట్టువే బర్గర్లో టొమాటో కెచప్, మాయో చైనీస్, జీమింట్, ఎదురు చూస్తూ ఉన్నాము. రోసిలీ ట్యాబ్లెట్ ఉంది, జ్యూస్ ఉంది. బాటిల్ ఎత్తుకుని పోతే పగిలిపోతూ ఉంటాయి, అది చాలా బాధాకరమైన విషయము. అదేవిధంగా దానికి మనం కన్వీనియంట్గా మురింజీలో కూడా పౌడర్ రూపంలో వచ్చింది. అది లాస్ట్ 3 months బ్యాక్ రిలీజ్ అయింది. అదేవిధంగా ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఎర్ర గోంగూర గింజలతో తయారు చేసినటువంటి రోసిలీ ప్రీమియం పౌడర్, ప్రీమిక్స్ పౌడర్ వచ్చేసింది. దట్ ఈస్ ఎంజాయ్. తింటూనే ఉన్నాం కదా, ఈరోజు ఓపెన్ చేసి పెట్టినారు. టేస్ట్ చేసి మనం సైన్ చేయాలన్నమాట. వీళ్ళంతా కంపెనీకి సంబంధించిన వాళ్ళు అనమాట. ఒక 2 బిస్కెట్ టేస్ట్ చేద్దామా. విజిట్కి వచ్చినప్పుడు ఉప్మాన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. కానీ రిలీజ్ అయిపోయింది, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని కనుక్కున్నాము. రిలీజ్ అయిపోయింది హ్యాపీగా 27 పాకెట్స్ దాకా. ఈ కార్డీ సిప్స్ కాఫీ తాగితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుందన్నమాట. ఆల్రెడీ మనం తినేసినాము, తాగేసినాము. నేను ఒకసారి టేస్ట్ చూద్దాం. థ్యాంక్ యూ. ఫ్యాక్టరీ విజిట్కి అందరం బయలుదేరుతున్నాం. ఆఫీస్ నుంచి ఫ్యాక్టరీ విజిట్. ఎంతమంది వెళ్తున్నామో చూడండి. సిద్దిపేట ఫ్యాక్టరీ విజిట్. సిద్దిపేట మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్తున్నాము. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక అండ్ కేరళ నుంచి దగ్గర దాపన 150 మంది దాకా అటెండ్ అయినారు అన్నమాట. ఇది న్యూట్రాసిటికల్ ఫ్యాక్టరీ అంటారు దీన్ని. ఇక్కడ మనకు సంబంధించిన మెడిసిన్స్ లాంటిది, ఫుడ్ సప్లిమెంట్స్ అంతా ఇక్కడనే తయారు చేస్తారు. ఇక్కడ ఏవైతే చూస్తున్నామో కొత్తగా రిలీజ్ కాబోతున్నటువంటి న్యూట్రాసిటికల్ అన్నటువంటి ప్రోడక్ట్స్ ఇవి. ఓకేనా, అర్జున ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. అమలాకి, బ్రహ్మి ఇవన్నీ ఉన్నాయి. వచ్చేసి టాబ్లెట్స్, బాటిల్స్, ఎంటీ బాటిల్స్. ఇక్కడ నుంచి నేరుగా వెళితే వాటిలో నుంచి క్యాప్సూల్స్ ట్యాబ్లెట్స్ ఫిల్ చేసి ఇలా ఎంటీ బాటిల్స్ ఇట్లా రౌండ్ అబౌట్ ఆర్గానిక్ పరంగా వితౌట్ కెమికల్స్ పెట్టేసి ఇది తయారు చేస్తారు. టొమాటో కచప్ తయారు చేస్తారు కదా, కల్తీ లేకుండా ఒరిజినల్గా ఇక్కడనే ఆర్గానిక్ సిస్టంలో వీటిని టమాటా చెట్లని ఒక్కొక్క విభాగాన్ని అందరూ చూసుకొని పోతూ ఉన్నారు. అదేవిధంగా ఒక్కరు దాని ప్లాంట్లో చూసుకుంటూ బయట వస్తూ ఉన్నారు అన్నమాట. అంతా లోపలే ఉన్నారు. ఇది కోకోజీ ఇక్కడ ఫిల్ చేస్తున్నారు, ప్లస్ ప్యాకింగ్ అన్నమాట. కోకోజీ జ్యూస్ ఇక్కడ నుంచి బాటిల్స్కి లేబుల్స్ ఇక్కడ యాడ్ అవుతుందన్నమాట. ఇది ఆరెంజ్ జ్యూస్. ఇక్కడికైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్యాకింగ్ అయిన తర్వాత ఇది బాక్సెస్ అన్నమాట. ఈ బాక్సెస్లో
ఎగ్జైటింగ్గా చూస్తున్నాం కదా, గానోజీ టూత్పేస్ట్. ఇక్కడంతా మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయేసి ప్యాకింగ్ అయిపోయేసి స్టోర్ రూమ్కి అంతా ప్యాక్ చేస్తూ ఉన్నాం అనమాట. గానోజీ టూత్పేస్ట్ అక్కడికి వచ్చినాము. కొంబూచా, సాఫ్రాన్ కొంబూచా చూడు, తయారైనటువంటి కొంబూచాకి అట్లా ఫిల్ చేసుకొని నేరుగా ట్రాలీ మీద వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళంతా చేసిన తర్వాత ఇదిగో అక్కడ లేబులింగ్ జరుగుతుంది. లేబులింగ్ జరిగి మొత్తం ప్యాకేజెస్ అనేటువంటివి రిలీజ్ అవుతుంది అనమాట. కొంబూచా తయారీ కంపెనీ అది. కొంబూచా ఖాళీ బాటిల్స్ ఒక పక్క వస్తూ ఉంటాయి, ఆ పైన అది మొత్తం దాన్ని వాటర్ వేసి మళ్ళీ క్లీన్ చేస్తుంది. క్లీన్ చేసిన బాటిల్స్ అంతా డ్రై చేసి మళ్ళీ ఇటు పంపు వస్తుంది. అప్పుడు ఆ డ్రమ్ముల్లోకి వచ్చిన తర్వాత డ్రమ్ముల్లో ఉన్న కొంబూచా కరెక్ట్గా క్వాంటిటీ 285 ml క్వాంటిటీ కలిగినటువంటిది ఫిల్ అయ్యి ఖాళీ బాటిల్స్. Look at the way how our kombucha has been filled, you know. Look at that filling. Wow. And the container here. ఆ పక్కన ఇది ఫిల్లింగ్ స్టార్టింగ్ పాయింట్ ఇది. ఫైనల్ స్టేజ్ ఎట్లా ఉపయోగించుకోవాలనేది అంతే. ఇది స్పిరులినా కల్టివేషన్ అన్నమాట. ఈ విధంగా పండించి ఇప్పుడు ఈ దోమతెరలు ఎందుకు వేసినారు అని అంటే, దీంట్లో ఉండే డస్ట్ అంతా వస్తుంది కదా, డస్ట్ అంతా తిరిగి మళ్ళీ నెక్స్ట్ ప్లాంట్ లేకపోకుండా ఉండే విధంగా ఇది ప్రొడక్షన్ అనమాట. చూడు, దోమతెరలో మనం అంటుంటాం చెత్త చెదారం పురుగులు అంటున్నాం కదా, అదంతా క్లీన్స్ ఇట్లా రౌండ్ వేసుకుని వచ్చేసి నేరుగా ఇక్కడికి వచ్చింది, అది క్లీన్ అయిపోతుంది. దీన్ని బాగా మా పక్వానికి వచ్చింది కల్టివేషన్. ఫ్రూట్ అంటారు దీన్ని, దాన్ని మొరింజి అని అంటారు. దీని ద్వారా ట్యాబ్లెట్స్ తయారు చేస్తారు. ఇది నోని ఫ్రూట్ చూస్తున్నారా, ఇది నోని ఫ్రూట్ అనమాట, నోని చెట్టు. దీన్ని మొరింజి అని కూడా పిలుస్తారు. దీంతోనే ఫ్రూట్స్ తయారు చేసేది. ఇది ఎంట్రన్స్. DXN సిద్దిపేట మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సిద్దిపేట, హైదరాబాద్. ఏషియాస్ బిగ్గెస్ట్ ప్లాంట్. It is not just like it requires around 95 to 100% humidity. It requires moisture. How good moisture that good nicely it will be growing. And temperature is average around 25 plus or minus 3 it is required. So in one room you can go and see. Okay. But అక్కడ మాయిశ్చర్